హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను వంకాయ పచ్చి పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సింది వంకాయ తీసుకొని ఆయిల్ అప్లై చేసి పైన కాల్చాలన్నమాట. బొగ్గులు ఉంటే బొగ్గుల పైన కాల్చుకోవచ్చు. నేను ఇప్పుడు స్టవ్ పైన కాలుస్తున్నాను. దానికి ఆయిల్ అప్లై చేసుకున్నాను. చింతపండు కాస్తంత నానబెట్టుకొని చింతపండు రసము ఇలా వారుగా సపరేట్గా తీసి పెట్టుకోవాలి. ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా అంటించుకున్నాం కదా, బాగా చెయ్యి కాలకుండా ఉండేదానికి ఇలా పొడవుగా ఉండే ఈ కమ్మికి గుచ్చుకొని అన్ని వైపులో కాల్చుకోవాలి. ఇలా అన్ని వైపులా వంకాయలు కాల్చుకోవాలి. కాల్చుకొని కాలాక మనం ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటాము. ప్లేట్లోకి తీసుకొని పైన పొట్టంతా తీసేసి మనం ఆల్రెడీ చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, ఇందులోకి వేసి కలుపుకోవాలి. కాస్త చల్లారాలి, వేడిగా ఉంది. అంతలోపలే మనము పచ్చి పులుసు కదా, వంకాయ పచ్చి పులుసు ఉప్పు తగినంత వేసుకోవాలా. చింతపండు నీళ్ళలో కాస్తంత కొత్తిమీర, కాస్తంత కరివేపాకు, కాస్తంత పసుపు, కాస్తంత ఇంగువ. నేను ఒక 3 మిరపకాయలు ఇందులోకి వేసి పిసుక్కుంటాను. అలాగే ఇందులో కాస్తంత బెల్లం, కావాలంటే వేసుకోండి, వద్దు ఉంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వంకాయ పొట్టు తీసేసి వేడిగా ఉంది, క్లీన్గా తీసి ఇందులో పిసుక్కుంటాము. ఇలా స్కిన్ నల్లగా ఉండేదంతా తీసేయాలి. ఇది చేతిలో బాగా పిసుక్కోవాలన్నమాట. చూడండి, ఇలా బాగా పిసుక్కున్నాక మనము చింతపండు దీంట్లోకి ఇందులోకి వేసుకునేలా ఇదంతా వేసి మరొక మాట బాగా చేతిలోనే పిసుకాలి. ఇది మిక్సీకి వేసేది కాదు. దీనికి తిరాబాత్ లేకపోయినా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఇలా వేసుకుని తింటే. పచ్చిమిరపకాయలను ఇలాగే పిసుక్కోవాలన్నమాట. మీకు కావాలంటే పచ్చిమిరపకాయలు కాల్చి వేసుకోవచ్చు. నేను ఈరోజు వేయలేదు, అలాగే వేసాను. ఇలా పిసురుకున్నాం కదా, ఇందులో చివరిగా ఎర్రగడ్డలు వేసుకుంటే మన పచ్చి పులుసు, వంకాయ పచ్చి పులుసు రెడీ. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక మాట ట్రై చేసి చూడండి. తిరాబాత్ ఏం అవసరం లేదు, చాలా ఇలాగే రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒక మాట ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి ఫ్రెండ్స్, ప్లీజ్.